ఫిలాంథ్రోపిస్ట్ అనేది ఒక పెద్ద పదం అయిపోతుంది, కానీ నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే, మేము డెస్టిట్యూట్స్ అంటారు, అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు, వాళ్లకు చీము పట్టిపోయి ఉంటుంది, కాలంతా బాగా పెద్ద పెద్ద వూండ్స్ అవుతాయి, తల నిండా కురుపులు ఉంటాయి, ఇంత జొడల్లాగా చేస్తాయి, బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు, నల్లగా మట్టి పెరిగిపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని పిక్ చేస్తాం. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ వర్క్. పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం. పోలీసు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు అని. మాకు ఒక అంబులెన్స్ ఉంది, మాకు 4 అంబులెన్స్ ఉన్నాయి, అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం. దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్, ఫుడ్, న్యూట్రిషన్ వగేరా 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 చేస్తాం. చేసి కొద్ది దినాలు, కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా, ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు. అలా రెస్పాండ్ అయిన వాళ్ళను వాళ్ళ ఇళ్ళకు మళ్ళీ పంపిస్తాం. వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటికి తీసుకొని రావడానికి చేస్తాం. కొంతమంది మీన్ వైల్ ఆ ప్రాసెస్లోనే చనిపోతారు. చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వగేరా చేస్తాం. ఇదంతా కూడా అంటే డబ్బు తీసుకోకుండా ఎవరు మేము చేస్తాం. నేను చేసే వ్యాపారంలో నాకు వచ్చిన నా రెవెన్యూలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నేను చేస్తుంటాను. ఇదొకటి. తర్వాత యంగ్ పీపుల్, ఇప్పుడు ఉద్యోగానికి కొంతమంది కంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు. ఉదాహరణకు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, ముఖ్యంగా మన హైటెక్ సిటీలో కూడా మీ పేరు ఉదాహరణకు దళిత వాడల్లో లేకపోతే బీసీ వాడల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి? నా పేరు కే ప్రభాస్ అని అంటాడు. మీ నాయన పేరు ఏంటి అని అంటే కే యాదయ్య అనుకోండి ఉదాహరణకు. ప్రభాస్ అనే పేరుని బట్టి కాదు, వాళ్ళ నాన్న పేరు కే యాదయ్య. యాదయ్య అంటే వీడి ఎవరు అని ఆలోచిస్తారు. ఇది మనకు పట్టిన గజ్జి, మనకు పట్టిన ఒక దరిద్రం. దానివల్ల ఆపర్చునిటీస్ పిల్లలకు రావట్లేదు. కులం అనే ఈ మహమ్మారి కారణం చేత, మహాభూతం కారణం చేత పిల్లలకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు పక్కన ఒక తోక లేదు. ఏ శరమో, వర్మో, గుప్తో, రెడ్డో, కమ్మో, చౌదరియో, రావు ఇలాంటివి ఉన్న వాళ్ళకి రావు ఉంటే మళ్ళీ అడుగుతారు ఏ రావు అని. అంటే వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, తెలుసుకునే పద్ధతి. సో నేను ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తాను అని అంటే, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణకు నా పేరు డేవిడ్ సాల్మన్ రాజు అన్నాడు అనుకోవడన్నా, వీడు తప్పకుండా ఏ మాలోడో, మాదిగోడో, బుడగలోడో, జంగమోడో అయి ఉంటాడు అని ముందే డిసైడ్ అవుతారు. వాళ్ళని రానిరు లోపలికి, అవకాశాలు ఇవ్వరు. కానీ నాకున్న ఈ చిన్న వ్యాపారంలో నేనేం చేస్తానంటే, ప్రతి ఒక్క సమాజానికి అవకాశం వచ్చేట్లు చూస్తాను. నో డిస్క్రిమినేషన్. అవైలబిలిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. తీసుకొస్తాం, ఇంటర్న్స్గా ట్రైన్ చేస్తాం, మంచి ఉద్యోగం ఇస్తాం. వాడు 10,000 15,000తో చేరిన వాడు ₹1,00,000 2,00,000 సంపాదిస్తాడు. మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం. మార్కెట్లో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సేల్ అవుతారు. ఎందుకు అని అంటే, మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు, అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు, క్వాలిటీ వర్క్ ఇస్తారు.